So problem number 16 amma. Problem number 16. So problem number 16 ఏం అడుగుతున్నాడమ్మా? You are required to prepare. ఏం ప్రిపేర్ చేయమంటున్నాడమ్మా? Financial statements of the firm for the year ended 31st March 2013 and cash account summary to quantify the amount invested in government bonds. అంటే అక్కడ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ తో పాటుగా క్యాష్ అకౌంట్ ఒకటి ప్రిపేర్ చేయాలంట. క్యాష్ అకౌంట్ స్టేటింగ్ దట్ ఏమిటంట, అక్కడ గవర్నమెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాల్సి వచ్చింది అనేది చూపిస్తూ క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయమని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఓకే, so first X and Y, who are chartered accountants, commenced practice on 1/4/2012 with an initial capital of 5 lakhs. On the same date, they borrowed 5 lakhs repayable in flexible installments. With the amount borrowed, they purchased office furniture and personal computers on 1/4/2012 for 5 lakhs. They also took on lease office accommodation by paying 60,000 being rental advance for 3 months. Okay, details of the information furnished by X and Y are as follows. Even చెప్తున్నాడమ్మా, an amount of 1 lakh being the fee receivable as on 31st March 2013, okay, represented the 1 month billing on an average. అంటే మనకి 1 lakh అనేది 1 month billing అంట. అర్థమైందా? అంటే ఇయర్లీ రెవెన్యూ ఎంత 12 lakhs ఏనా? అవుట్ స్టాండింగ్ ఎంత రిసీవబుల్ ఉందమ్మా? 31st March కి 1 lakh ఉంది. దట్ రిప్రజెంట్స్ 1 month బిల్లింగ్ అన్నాడు. అంటే 12 months కి 12 lakhs. 1 month rent was outstanding as on 31st March 2013. Rent is payable apart from the advance. మా అడ్వాన్స్ సంబంధం లేకుండా అడ్వాన్స్ సెపరేట్ గా ఉంచుతూ మనం రెంట్ పే చేస్తున్నామంట. ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎక్స్క్లూడింగ్ రెంట్, ఇంట్రెస్ట్ అండ్ డిప్రిసియేషన్ కాన్స్టిట్యూటెడ్ టోటల్ 30% ఆఫ్ ది బిల్డింగ్స్ అని అన్నాడు. మరి టోటల్ బిల్డింగ్స్ ఎంత మనకి? ఫస్ట్ పాయింట్ లో మనకి ఏ పాయింట్ లో చెప్పినట్టు 1 month సంబంధించిన 1 lakh అయితే అక్కడ 12 months కి సంబంధించిందంతా 12 lakhs. అందులో 30% ఏంటి? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అనేది ఎంతమ్మా? 30% అంట, ఎక్స్క్లూడింగ్ రెంట్, ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్. ఓకే, తర్వాత entire tax on the income for the year was paid on advance and the rate of tax was 30%. tax ante వస్తుందో ఆ tax అంతా కూడా అడ్వాన్స్ గా పే చేస్తారంట. అడ్వాన్స్ tax ఉన్నది. depreciation on furniture and computers is to be allowed at 15%. okay, partners have drawn 10,000 each per month. Debt service coverage ratio 3 times, interest coverage ratio 7 times, asset test ratio 3 times as on 31st March 2013. Partners invested the firm in excess of firm's excess cash in 5 years 8% government bonds. ఇక్కడ ఎక్సెస్ క్యాష్ ని ఎక్కడ ఇన్వెస్ట్ చేశారంట? 8% గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేశారంట. అదంతా అని తెలుసుకోవాలి. దానికోసం మనం క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేయాలంట. ఇది కాకుండా మనం ఏం ప్రిపేర్ చేయాలి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అంటే ఇడు సర్వీస్ ప్రొవైడర్ కదమ్మా, వీడికి ఏముంటాయి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ అండ్ బ్యాలెన్స్ షీట్, అంతేనా? రైట్. సో ఇక్కడ మనం ఎక్కడితో స్టార్ట్ చేయొచ్చమ్మా? ఇక్కడ ఇన్కమ్ గురించి ఇన్కమ్ స్టేట్మెంట్ లో ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు కదమ్మా. మా ఇన్కమ్ స్టేట్మెంట్ వేయచ్చా మనం? రెవెన్యూస్ తెలుసు కదమ్మా మనకి. ఇన్కమ్ స్టేట్మెంట్ ప్రాబ్లం నెంబర్ 16. ఇన్కమ్ స్టేట్మెంట్స్ లో మనకి టోటల్ ఫీజ్ ఎంతమ్మా? 1 lakh into 12 అంటే ఎంతమ్మా? 12 lakhs లెస్ ఇందులోంచి ఎక్స్పెండిచర్స్ కదమ్మా తీస్తాం. ఆఫీస్ ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? ఆఫీస్ ఎక్స్పెండిచర్ లో ఏమేమి ఇంక్లూడ్ అవ్వని చెప్పాడు? రెంట్, ఇంట్రెస్ట్, డిప్రిసియేషన్. ఓకే, రైట్. సో ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంత? 30% ఆఫ్ ఇంటూ 12 lakhs అంటే ఎంతమ్మా?
3,60,000. ఓకే, ఇంకేమున్నాయి? రెంట్ రాదన్నాడు కదా ఆఫీస్ ఎక్స్పెన్సెస్ లో, కాబట్టి రెంట్. తర్వాత డిప్రిసియేషన్ రాదన్నాడు కదమ్మా, కాబట్టి డిప్రిసియేషన్. ఇది కాకుండా ఏముంటది? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ని మనం ఇక్కడ మైనస్ చేసేయచ్చు, లేదంటే దీన్ని ఈబిఐటి కింద తీసుకుని ఈబిఐటి నుంచి మైనస్ ఇంట్రెస్ట్ తీసేయచ్చు. అంతేనా? ఎస్ సార్ నో? సో కాబట్టి ఈ మూడు ఎక్స్క్లూడింగ్, అంటే ఆఫీస్ ఎక్స్పెన్సెస్ కాకుండా మిగిలిన ఎక్స్పెన్సెస్ అని అన్నాడు. కాబట్టి రెంట్ ఎంతమ్మా? మరి రెంట్ ఎంత? 1 month rent outstanding as on 31st March 2013. Rent is payable apart from the advance అని అన్నాడు. మనం రెంట్ ఎంత పే చేసామని నేను చెప్పాడు ఎక్కడన్నా? అక్కడ they also took on lease office accommodation by paying 60,000 being rental advance for 3 months. 3 months advance అంటే మంత్ కి 20,000 కదా. సో రెంట్ ఎంత అవుతుందమ్మా? 12 into 20,000 అంటే ఎంత? 2,40,000. నెక్స్ట్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ ఏం చెప్పాడమ్మా? ఫర్నిచర్ అండ్ కంప్యూటర్స్ ఎంతమ్మా? అలౌడ్ ఎంత? 15% అంట. అమ్మా ఫర్నిచర్ కంప్యూటర్స్ ఎంత అయినాయి అక్కడ చెప్పాడు. విత్ అన్ అమౌంట్ బారోడ్ దే పర్చేజ్డ్ ఆఫీస్ ఫర్నిచర్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ ఆన్ 1/4/2012 ఫర్ 5 lakhs అన్నాడు. కాబట్టి 5 lakhs ఇంటూ ఎంత పర్సెంటేజ్? 5 lakhs ఇంటూ 15% అంటే ఎంతమ్మా? 75,000. సో ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ తీసేస్తే ఏమొస్తుంది? ఈబిఐటి 12 lakhs minus 3,60,000 2,40,000 75,000 తీసేస్తే ఎంతమ్మా? 5,25,000. దీనిలోంచి ఇంట్రెస్ట్ మైనస్ చేయాలి. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? ఇంట్రెస్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడా? ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇచ్చాడు, కానీ ఇంట్రెస్ట్ ఇచ్చాడా? రైట్. సో కాబట్టి ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో మా వర్కింగ్ నోట్ 1. ఓకే, సో వర్కింగ్ నోట్ 1 లో ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఇచ్చాడు. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అంటే ఏంటి? ఈబిఐటి బై ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఎంత? 7 గా చెప్పాడు. సో అలాంటప్పుడు ఇంట్రెస్ట్ ఎంత? ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు ఈబిఐటి బై 7. అంతేనా? ఈబిఐటి ఎంత? 5,25,000 డివైడెడ్ బై 7 అంటే ఇంట్రెస్ట్ ఎంత? ఎంతమ్మా? 75,000. సో ఇంట్రెస్ట్ 75,000 తీసేస్తే 4,50,000 అంతేనమ్మా? ఇదేంటిది? ఎర్నింగ్స్ బిఫోర్ ట్యాక్స్ లెస్ ట్యాక్స్. ట్యాక్స్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎంత రేట్ అమ్మా? 30% కదా. ట్యాక్స్ 30% అంటే ఎంత? 1,35,000 తీసేస్తే 3,15,000. ఓకే, సో ఏంటిది? ఎర్నింగ్స్ ఆఫ్టర్ ట్యాక్స్. అంతేనమ్మా? ఎస్ ఆర్ నో? సో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ లో మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ వరకు మనం ఫిల్ చేసాం. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడమ్మా ఇన్ఫర్మేషన్ లో? ఇంకా మనం దేన్ని ఇంపాక్ట్ చేయొచ్చు అంటే ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో తెలిసింది కాబట్టి తర్వాత డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో చూద్దామా? సో డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో ద్వారా ఏం కనుక్కుందాం? అల్టిమేట్ గా డిఎస్సిఆర్. ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి ఏం కనుక్కుంటామా? ఇన్స్టాల్మెంట్ కనుక్కోవచ్చా? ఇన్స్టాల్మెంట్ కనుక్కోవచ్చా లేదమ్మా? డిఎస్సిఆర్. సో డెట్ సర్వీస్ కవరేజ్ రేషియోలో ఏమేమి వస్తాయమ్మా? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ప్లస్ ఇంకేమున్నాయమ్మా? ఇంట్రెస్ట్ ప్లస్ డిప్రిసియేషన్. నాన్ క్యాష్ ఎక్స్పెన్స్ అంటే అది ఒకటే కదా ఉంది. నాన్ ఆపరేటింగ్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో డినామినేటర్ లో ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్. ఓకే, సో ఎంతమ్మా? సో ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంత? 3,15,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 75,000 ప్లస్ డిప్రిసియేషన్ ఎంత? 75,000 హోల్ డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 75,000 ప్లస్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్స్ టు ఎంత? డిఎస్సిఆర్ 3.
అంటే ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుందమ్మా? $315 plus 75, $390 plus 75, $465 minus 3 into 75,000. ఎంతమ్మా? సో ఎంత అవుతుంది? 80,000 అంట. ఇన్స్టాల్మెంట్ ఎంతమ్మా? 80,000. నెక్స్ట్ ఇంకే రేషియోస్ ఇచ్చాడమ్మా? యాసిడ్ టెస్ట్ రేషియో, క్విక్ అసెట్స్ బై క్విక్ లయబిలిటీస్ అంతేనా? క్విక్ అసెట్స్ బై క్విక్ లయబిలిటీస్ అంటే కరెంట్ అసెట్స్ మైనస్ స్టాకే కదమ్మా. ఇది బిజినెస్ ఏంటి? చార్ట్ అకౌంటెంటే కదా. చార్ట్ అకౌంటెంట్ స్టాక్ ఉంటుందా? సో డివైడెడ్ బై కరెంట్ లయబిలిటీస్ మైనస్ ఓడి. ఓడి గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదమ్మా. సో కాబట్టి క్విక్ అసెట్స్ బై క్విక్ లయబిలిటీస్ ఈక్వల్స్ ఏమనొచ్చు? కరెంట్ అసెట్స్ బై కరెంట్ లయబిలిటీస్. ఎంత? 3. సో కరెంట్ అసెట్స్ ఈక్వల్స్ టు 3 into కరెంట్ లయబిలిటీస్. అంతేనమ్మా? ఎస్ సార్ నో? సో కరెంట్ అసెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుస్తుందా? కరెంట్ లయబిలిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చా? సో లెట్ us start with current liabilities. సో కరెంట్ లయబిలిటీస్ లో ఏముంటాయమ్మా? రెంట్ మనం ఎప్పుడు పే చేస్తున్నామమ్మా? ఎరియర్సా అడ్వాన్సా? అడ్వాన్సే కదా. అడ్వాన్స్ పే చేసాం, అడ్వాన్స్ రెంట్. కానీ అదే అడ్వాన్స్ ఆఫ్ రెంట్. రెంట్ ఎంత ఎప్పుడు పే చేస్తున్నామమ్మా? నార్మల్ గా 1 month rent was outstanding as on 31st March అంటే మనకి లయబిలిటీసా అసెట్సా? లయబిలిటీ కదా. అడ్వాన్స్ 3 months వేరు, రెంట్ వేరు. రెంట్ ఎంత అంట? కరెంట్ లయబిలిటీస్ లో అవుట్ స్టాండింగ్ రెంట్ వస్తుందా? అవుట్ స్టాండింగ్ రెంట్ ఎంతమ్మా? 20,000. సార్ అలా కాకుండా ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా ఉంది సార్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా లయబిలిటీ కదమ్మా. మా ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా లయబిలిటీ అయినా అదంతా అడ్వాన్స్ గా పే చేస్తాం, అడ్వాన్స్ ట్యాక్స్ లో కనిపిస్తుంది. అలాగే యాజ్ వెల్ యాజ్ అడ్వాన్స్ ట్యాక్స్ లోని కనిపిస్తుంది, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ లోని కనిపిస్తుంది. అవునా? సో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంతమ్మా? ట్యాక్స్ ప్రొవిజన్ ఎంత? 1,35,000. ఇంకేమైనా ఉన్నాయమ్మా? మా కరెంట్ లయబిలిటీస్ ఇంకేమైనా ఉన్నాయా? సో ఇన్ఫర్మేషన్ అయితే ఇవే ఉన్నాయి కాబట్టి 1,55,000. సో కరెంట్ అసెట్స్ ఎంత అవుతాయమ్మా? కరెంట్ అసెట్స్ ఈక్వల్స్ టు 3 into కరెంట్ లయబిలిటీస్ కాబట్టి కరెంట్ లయబిలిటీస్ ఎంత? 1,55,000. అంటే ఎంత అవుతుందమ్మా? 4,65,000. క్లియర్? 4,65,000 కరెంట్ అసెట్స్. ఈ 4,65,000 కరెంట్ అసెట్స్ బ్రేకప్ చూద్దామమ్మా. ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం బ్రేకప్ అనేది చూద్దాం. కరెంట్ అసెట్స్ లో 4,65,000 అంటే ఏముంటాయి? మనం అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుంది కదమ్మా. అడ్వాన్స్ ట్యాక్స్ ఉంటుందా? కరెంట్ అసెటే కదా. సో కరెంట్ అసెట్స్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత అయితే ఉందో అంతా మనం అడ్వాన్స్ ట్యాక్స్ కట్టేసాం అన్నాడు. అడ్వాన్స్ ట్యాక్స్ ఎంత అంటే ఇప్పుడు 1,35,000. అలాగే మనకి రిసీవబుల్స్ అవుట్ స్టాండింగ్ చెప్పాడు, 1 month అవుట్ స్టాండింగ్ చెప్పాడు కదమ్మా. దట్ రిప్రజెంట్స్ 1 month బిల్లింగ్ అన్నాడు కదా. అంటే రిసీవబుల్స్ ఎంత? 1 lakh. ఇంకేమున్నాయమ్మా? రెంటల్ అడ్వాన్స్. రెంటల్ అడ్వాన్స్ ఎంతమ్మా? 60,000. 3 months కి సంబంధించిన రెంట్ మనం అడ్వాన్స్ గా పే చేసామని అన్నాడు. అర్థమైందా? సో 60,000. ఇంకేమన్నా ఉన్నాయా కరెంట్ అసెట్స్ గురించి ఇన్ఫర్మేషన్? మా కరెంట్ అసెట్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉన్నదేం? కానీ బ్యాలెన్స్ ఏమవుతుంది? ఇంకా క్యాష్. క్యాష్ ఏమంటాం? బ్యాలెన్సింగ్ ఫిగర్. టోటల్ తెలుసు మీకు. టోటల్ ఎంత? 4,65,000. ఓకే. సో కాబట్టి క్యాష్ ఎంత అవుతుంది? 1,70,000. సరే ఈ క్యాష్ అనేది 1,70,000 క్లోజింగ్ ఓపెనింగ్ మా ఏంటిది?
కరెంట్ అసెట్స్ యాజ్ ఆన్ 31st మార్చ్ కదమ్మా, అంటే క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఓపెనింగ్ క్లోజింగ్ క్యాష్ బ్యాలెన్స్. సో కాబట్టి ఇప్పుడు మనం అడిగిన దాంట్లో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కంటే ముందు మనం ఏం ప్రిపేర్ చేద్దాం, క్యాష్ అకౌంట్ ప్రిపేర్ చేద్దాం అమ్మా. ఓకేనా, క్యాష్ అకౌంట్. క్యాష్ అకౌంట్ లో క్లోజింగ్ తెలుసా ఓపెనింగ్ తెలుసా మీకు? క్లోజింగ్ అంతా బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ క్యారీడ్ డౌన్ ఎంతమ్మా? 1,70,000. సార్ ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత? మా ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత? మనం ఆ ఇయర్ కదా స్టార్ట్ చేసాం, ఆ ఇయర్ స్టార్ట్ చేస్తే ఓపెనింగ్ క్యాష్ బ్యాలెన్స్ ఏమైనా ఉంటుందా? ఉండదు. ఓకేనా, సో కొత్తగా క్యాపిటల్ తీసుకొచ్చాడు వీడు, అర్థమైందా? స్టార్టింగ్ క్యాపిటల్ తీసుకొచ్చాడు కదా, క్యాపిటల్ ఎంత తీసుకొచ్చాడు? క్యాపిటల్ అనేది తీసుకొస్తే క్యాష్ అకౌంట్ అనేది యాడ్ అవుద్ది కదమ్మా. సో 5 lakhs క్యాపిటల్. ఇంకేమున్నాయమ్మా, ఇంకేమొచ్చాయి మనకి? లోన్ తీసుకున్నాం కదా, మరి వీడు 5 లక్షలు క్యాపిటల్ తెచ్చాడు, అది కాకుండా లోన్ తీసుకున్నాడు. లోన్ ఎంతమ్మా? 5 lakhs. ఈ లోన్ 5 lakhs పెట్టి ఏం చేశాను అన్నాడు? ఫర్నిచర్, పర్సనల్ కంప్యూటర్స్ రెండు కలిపి ఫర్నిచర్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ ఎంతమ్మా? 5 lakhs. అమ్మా ఖర్చు పెట్టాడు కదమ్మా. తర్వాత ఇంకేమి వచ్చాడమ్మా? సో ఫస్ట్ పారా నుంచి, ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వచ్చేసేయండి అమ్మా. స్టార్టింగ్ నుంచి చూస్తే మనకి ఒక్కొక్క ఐటమ్ ని మనం ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ కూడా పెట్టేసుకుని దాంట్లో కూడా ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అమ్మా, టిక్కులు పెట్టేసుకుంటూ. ఓకేనా, సో మాక్సిమం ఇన్ఫర్మేషన్ అంతా మనం గ్యాదర్ చేసాం కాబట్టి ఇంకా ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళిపోదాము. సో కాబట్టి క్యాష్ అకౌంట్ తో పాటుగా మనం ఏం చేస్తాం, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ బ్యాలెన్స్ షీట్ కూడా స్టార్ట్ చేసేద్దాం అమ్మా. ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్, తర్వాత ఏంటి? బ్యాలెన్స్ షీట్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ నుంచే రండి, స్టార్టింగ్ క్వశ్చన్ చూడండి. విత్ ఏ క్యాపిటల్ ఆఫ్ 5 lakhs అని అన్నాడమ్మా. క్యాపిటల్ ఎక్కడెక్కడే మనం చూపిస్తామమ్మా? క్యాష్ అకౌంట్ లో క్యాపిటల్ అని చెప్పేసి 5 lakhs, బ్యాలెన్స్ షీట్ లో క్యాపిటల్ అని చెప్పేసి అని చూపిస్తాం 5 lakhs. అంటే రెండు చోట్ల చూపిస్తాం అంతే కదా, మరి రెండు చోట్ల కదా వస్తుంది. అది వచ్చేస్తే టిక్ పెట్టచ్చా లేదా? ఎస్, టిక్ పెట్టేయండి. ఎస్ ఆర్ నో? రైట్. తర్వాత నెక్స్ట్, ఆన్ ది సేమ్ డేట్ దే బారోడ్ 5 lakhs repayable in flexible installments. ఫ్లెక్సిబుల్ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయడానికి ముందు మనం ఏం చేసామంటే 5 lakhs లోన్ తీసుకున్నాం. లోన్ అనేది క్యాష్ అకౌంట్ లో వస్తుంది, బ్యాలెన్స్ షీట్ లో లోన్ అమౌంట్ ఎంత వస్తుందమ్మా? కానీ ఇన్స్టాల్మెంట్ మనం కనుక్కున్నాం. ఇన్స్టాల్మెంట్ ఎంత పే చేసాం? 80,000 పే చేసాం, అవునా? ఒక ఇయర్ అయింది కదమ్మా, అంటే 80,000 పే చేసి ఉంటాం కదా. సో 5 lakhs మైనస్ 80,000 ఇన్స్టాల్మెంట్ అంటే ఎంత అవుతుంది? 4,20,000. సో ప్రిపేర్ చేసామమ్మా. ఎస్ ఆర్ నో? టిక్ పెట్టేసేయండి. అంటే రెండు చోట్ల కన్సిడర్ చేస్తాం కదా, క్యాష్ అకౌంట్ లో కూడా వేసాం కదమ్మా. ఓకే, ఇన్స్టాల్మెంట్ కదా, ఇన్స్టాల్మెంట్ ఎంత? క్యాష్ అకౌంట్ లో 80,000 ఇన్స్టాల్మెంట్ పే చేసాం కాబట్టి అది కూడా మనం కన్సిడర్ చేస్తున్నాం. ఓకేనా, సో అక్కడతో కంప్లీట్ అయిపోయింది. విత్ అన్ అమౌంట్ బారోడ్ దే పర్చేజ్డ్ ఫర్నిచర్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ ఆన్ 1/4/2012 ఫర్ 5 lakhs అని అన్నాడు. సో కాబట్టి ఫర్నిచర్ అండ్ పర్సనల్ కంప్యూటర్స్ ఎంతమ్మా? 5 lakhs. అందులోంచి మైనస్ ఏమవుద్ది? డిప్రిసియేషన్ ఎంతమ్మా? 75,000 తీసేస్తే 4,25,000 అంతేనా? ఎస్ ఆర్ నో? సో కాబట్టి అది కూడా టిక్ పెట్టేసుకోండి అమ్మా. అన్ని కన్సిడర్ చేసినట్టే కదా.
They also took a office on lease accommodation by paying 60,000 being rental advance for 3 months. Amma rental advance pay chesam kada, rental advance ma rental advance pay chesama enta 60,000. alage advance anedi endulo kanipistadi current assets enta 60,000. సో అడ్వాన్స్ కూడా టిక్ పెట్టుకోండి అమ్మా. ఓకే, అడ్వాన్స్ తర్వాత ఏముందమ్మా? అడ్వాన్స్ 2 చోట్ల కన్సిడర్ చేసామా? రైట్. నెక్స్ట్ అమౌంట్ ఆఫ్ 1 lakh being fee receivable as on 31st March 2013 represented by 1 month's billing as on average అన్నాడు. అమ్మా మనకి ఫీ రిసిప్ట్ ఎంతమ్మా? ఫీ రిసిప్ట్ 12 lakhs minus 1 lakh అంటే తీసేస్తే 11 lakhs. బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ వస్తుంది? బ్యాలెన్స్ షీట్ లో ఎక్కడ వస్తుంది? రిసీవబుల్ వస్తుంది కదమ్మా. రిసీవబుల్ ఎంత వస్తుంది? 1 lakh. ఇది కాకుండా మనకి ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఇన్కమ్ ఎంత వస్తుంది? ఫీ రిసీవబుల్, ఫీ రిసిప్ట్స్. ఫీ రిసిప్ట్స్ అని ఎంత రాస్తాం? 12 lakhs. అంతేనా? తర్వాత నెక్స్ట్ ఏంటమ్మా? అక్కడ కూడా టిక్ పెట్టేయండి. 1 month రెంట్ అన్నాడు. ఏమన్నాడమ్మా? 1 month రెంట్ వాజ్ అవుట్ స్టాండింగ్ అంటే లయబిలిటీస్ లో ఏమొస్తుంది? కరెంట్ లయబిలిటీస్ లో అవుట్ స్టాండింగ్ రెంట్ ఎంతమ్మా? 20,000. ఇది కాకుండా మనకి రెంట్ ఎక్స్పెన్సే కదమ్మా. రెంట్ ఎక్స్పెన్స్ లో ఎంత వస్తుంది? 2,40,000. అలాగే మనం రెంట్ కూడా పే చేసి ఉంటాం కదమ్మా. ఎన్నాళ్ళు పే చేసి ఉంటాం? 11 months పే చేసి ఉంటాం కదా. రెంట్ 11 months అంటే ఎంత? 2,20,000. అర్థమైందా? నెక్స్ట్ ఇంకేమున్నాయమ్మా? తర్వాత ఏమన్నాడు? అక్కడ రెంట్ అయిపోయింది. తర్వాత ఏంటమ్మా? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయమ్మా? ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎక్కడెక్కడ వస్తాయమ్మా ఇవి? ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో రెంట్. తర్వాత ఏంటి? ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎంతమ్మా? మా ఇంట్రెస్ట్ ఎంత? ఎంత? 75,000. ఈ ఇంట్రెస్ట్ కూడా ఇక్కడ ఎక్స్పెండిచర్ లో వస్తుంది కదా. ఇంట్రెస్ట్ 75,000. ఇంకా డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ మనకి ఇందులో వస్తుంది. ఎంత డిప్రిసియేషన్ ఎంతమ్మా? 75,000. క్యాష్ అకౌంట్ లో డిప్రిసియేషన్ వస్తుందా? రాదు. ఓకే, వేసారు కనుక. నెక్స్ట్ ఇంకేమన్నాడమ్మా? సో బ్యాలెన్స్ షీట్ లో కూడా డిప్రిసియేషన్ కన్సిడర్ చేసేసాం. తర్వాత పార్ట్నర్స్ హ్యావ్ డ్రాన్ 10,000 ఈచ్ పర్ మంత్. డ్రాయింగ్స్. డ్రాయింగ్స్ ఎక్కడెక్కడ వస్తాయి? డ్రాయింగ్స్ ఎంతమ్మా? 10,000 ఈచ్ పర్ మంత్. ఎంతమంది ఉన్నారు? ఎంతమ్మా? 2,40,000. సో డ్రాయింగ్స్ 2,40,000. క్యాపిటల్ లోన్స్ తగ్గుతాయి కదా, మైనస్ డ్రాయింగ్స్ ఎంత? 2,40,000 తీసేస్తే 2,60,000. ఇంకా దానికి అడ్జస్ట్మెంట్ ఉంది కదా, ప్రాఫిట్ వస్తుంది కదా, ఇన్కమ్. సో కాబట్టి ప్రస్తుతం వేయట్లేదు. డ్రాయింగ్స్ అనేది మైనస్ చేసి పెడదాం. అంత 2,40,000. డ్రాయింగ్స్ 2,40,000. ఓకే రైట్. ఇంకేమున్నాయమ్మా? అమ్మా తర్వాత ఏమన్నాడు? డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో, ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, యాసిడ్ టెస్ట్ రేషియో అన్నీ అయిపోయినాయి. పార్ట్నర్స్
ఇన్వెస్టెడ్ ఇన్ ఫార్మ్స్ ఎక్సెస్ క్యాష్ ఇన్ 5 years అని చెప్పేసి అని అంటున్నాడమ్మా. ఇక్కడ డ్రాయింగ్స్ కూడా కన్సిడర్ చేశాం కదా. తర్వాత ట్యాక్స్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టున్నాడు కదా. ఎంటైర్ ట్యాక్స్ ఆన్ ఇన్కమ్ ఫర్ ది ఇయర్ వాజ్ పెయిడ్ ఇన్ అడ్వాన్స్. అడ్వాన్స్ ట్యాక్స్ లో పే చేసా ఉన్నాం కదా. సో అడ్వాన్స్ ట్యాక్స్ ఎంతమ్మా? అడ్వాన్స్ ట్యాక్స్ కనుక్కున్నాం ఆల్రెడీ. ఎంత? 1,35,000. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా ఉంటది కదా. సో ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత? 1,35,000. అడ్వాన్స్ ట్యాక్స్ ఎంతమ్మా? 1,35,000. రెండు బ్యాలెన్స్ షీట్ లో కూడా వస్తాయి కదమ్మా. బ్యాలెన్స్ షీట్ లోని ఇక్కడ ఇంకా అన్ని టిక్కులు వచ్చేసేలా చూడండి అమ్మా. ఓకే, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 3,00,000. సో 3,60,000 ఏదమ్మా? క్యాష్. ఓకే, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఎంతమ్మా? 3,60,000. ఓకే, తర్వాత బై బ్యాలెన్స్ సిబిడి ఎంత? 1,70,000. అమ్మా ఇక్కడ అన్ని టిక్కులు వచ్చేసాయి రాదా అమ్మా? అన్ని టిక్కులు వచ్చేసాయి రాలేదా? వస్తే గనక అప్పుడు క్యాష్ అకౌంట్ టోటల్ ఎంత అవుతుంది? 21 lakhs. ఇక్కడ 21 lakhs. ఏది ఎక్కువ ఉందో చూడండి ఫస్ట్. లయబిలిటీసా అసెట్సా? గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో మనం ఇన్వెస్ట్ చేసాము బ్యాలెన్స్ అని అన్నాడు కాబట్టి ఏముంటది? రిసీట్స్ ఎక్కువ ఉంటాయి, ఎక్స్పెండిచర్ ఎంకరేజ్ తక్కువ ఉంటుంది. ఎంత బ్యాలెన్స్ వస్తుందమ్మా? 8% గవర్నమెంట్ బాండ్స్ బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంతమ్మా? 2,60,000. అలాగే ఇక్కడ అసెట్స్ లో కూడా వస్తుంది కదా మాది గవర్నమెంట్ బాండ్స్ ఎంత? 2,60,000. ఇక్కడ ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ లో ఇన్కమ్ ఎంత అవుతుందమ్మా? ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఎంతమ్మా? ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందమ్మా? 4,50,000. సో అందులోంచి ట్యాక్స్ మైనస్ చేయాలి కదా, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ఇక్కడ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ కూడా కన్సిడర్ చేయాలి కదా, మర్చిపోయాం. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత? 1,35,000 అంతేనా? సో ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది? 3,15,000. ఈ 3,15,000 యాడ్ అవుతుందా లెస్ అవుతుందా క్యాపిటల్ కి? ఇన్కమ్ ఓవర్ ఎక్స్పెన్సెస్ ఎంత? 3,15,000. టోటల్ లెస్ ఎంతమ్మా? డ్రాయింగ్స్ మైనస్ చేయాలి. 5 lakhs minus 2,40,000 plus 3,15,000 ఎంతమ్మా? 5,75,000. ఓకే రైట్. 5,75,000 అయితే ప్లస్ దానికి ఈ బ్యాలెన్స్ షీట్ ఐటమ్స్ 4,20,000 plus 20 plus 1,35,000 యాడ్ చేస్తే ఎంత అవుతుందమ్మా? 11,50,000. ఇక్కడ అసెట్ సైడ్ టోటల్ సరిపోతుందా? 425 plus 60 plus 1 lakh plus 1,35,000 plus 2,60,000 అమ్మా. క్యాష్ బ్యాలెన్స్ క్యాష్ ఎంత? 1,70,000 సరిపోయిందా? 11,50,000. Is it clear or not?
సో ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్ చేయమన్నాడు కాబట్టి నేను ఏం చేశాను, ఇన్కమ్ అండ్ ఎక్స్పెండిచర్ వేసాను, బ్యాలెన్స్ షీట్ వేసాను, తర్వాత క్యాష్ అకౌంట్ వేసాను. అయిపోయిందా? అయిపోతే కనుక ప్రాబ్లం నెంబర్ 17. మా ప్రాబ్లం నెంబర్ 17 లో ఏమడుగుతున్నాడంటే బ్యాలెన్స్ షీట్ లో క్వశ్చన్స్ ఇచ్చాడమ్మా. క్వశ్చన్స్ ఇచ్చాడంటే బ్యాలెన్స్ షీట్ ని ఫిల్ చేయమని చెప్పేసి అని అడుగుతున్నట్టు. ఓకే, you are required to complete the balance sheet as on 31st March 2013. ఇలా క్వశ్చన్ మార్క్స్ ఇస్తే మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలని చెప్పాను. ఎందుకంటే అవి మాత్రమే ఫిల్ చేస్తే సరిపోతుంది. ఇంకా బ్యాలెన్సింగ్ ఫిగర్స్ తర్వాత ఇంకా మిస్సింగ్ ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇవి ఫిల్ చేస్తే సరిపోతుంది. రైట్, సో ఒకసారి క్వశ్చన్ చదువుదాం. ఎక్స్ లిమిటెడ్ ఈజ్ ఏ డీలర్ ఇన్ ఆటోమొబైల్ కాంపోనెంట్స్. While preparing the financial statements for the year ended 31st March 2013, it was discovered that a substantial portion of the records were missing. However, accountant was able to gather the following data. ఏంటమ్మా, క్యాపిటల్ తీసుకొచ్చాడు, తర్వాత రిజర్వ్ సర్ప్లస్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ తీసుకొచ్చాడు, కరెంట్ ఇయర్ ఎంత అనేది తెలియదు. కరెంట్ ఇయర్ ఎలా తెలుస్తుంది? కరెంట్ ఇయర్ P&L ప్రిపేర్ చేస్తే ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ ఎంత అనేది తెలుస్తుంది. ఓకే, తర్వాత 15% లోన్, లాంగ్ టర్మ్ లోను, తర్వాత ప్రపోజ్డ్ డివిడెండ్, కరెంట్ లయబిలిటీస్, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్, క్రెడిటార్స్, ఈ మూడు కలిపితే కరెంట్ లయబిలిటీస్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. ల్యాండ్ ఇచ్చాడు, ప్లాంట్ అండ్ మెషినరీ ఎట్ కాస్ట్, తర్వాత అందులో నుంచి డిప్రిసియేషన్ తీస్తే నెట్ అమౌంట్. తర్వాత కరెంట్ అసెట్స్ లో క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ తెలియాలి, డెటార్స్ తెలియాలి, స్టాక్ తెలియాలి, టోటల్ డెటార్స్, టోటల్ కరెంట్ అసెట్స్ అనేవి తెలియాలి. జస్ట్ ఈ ఫిల్ చేస్తే చాలు. సో ఇన్ఫర్మేషన్ ఎక్కడితో స్టార్ట్ అవుతుందమ్మా? కరెంట్ రేషియో ఎంత ఇచ్చాడమ్మా? 2. ఓకే, క్యాష్ అండ్ బ్యాంక్ 30% ఆఫ్ ది టోటల్ కరెంట్ అసెట్స్ తెలిస్తే క్యాష్ అండ్ బ్యాంక్ తెలుస్తుంది మనకి. ఓకే, రైట్. తర్వాత డెటార్స్ వెలాసిటీ, సేల్స్ బై డెటార్స్ అమ్మా ఆల్రెడీ చెప్పాడు. ఆడ బ్రాకెట్ లో ఇస్తే కనుక దాని ప్రకారమే మనం క్యాలిక్యులేట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. డోంట్ యూజ్ అవర్ బ్రెయిన్. ఓకే, రైట్. నెక్స్ట్ స్టాక్ వెలాసిటీ, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై స్టాక్ 12 times. Creditors velocity, cost of goods sold by creditors 12 times. Gross profit by sales 25%. Proposed dividend 20%. Tax rate 33 1/3%. Debt service coverage ratio 1. Interest coverage ratio 3. My interest on the balance of loan outstanding as on 1/4/2012 అంటున్నాడు. అమ్మా ఇక్కడ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో అప్లై చేసేటప్పుడు సర్టెన్ పాయింట్స్ అనేది కన్సిడర్ చేయాలి. ఓకే, ఇంట్రెస్ట్ అవుట్ స్టాండింగ్ మీద మనం క్యాలిక్యులేట్ చేసాడంట. ఇప్పుడు 1/4/2012 ఉన్న అవుట్ స్టాండింగ్ మీద క్యాలిక్యులేట్ చేశాను అన్నాడు. సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్సెస్ 1,80,000. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ డస్ నాట్ ఇంక్లూడ్ డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ రేట్ ఈస్ 40%. ఇలా మనకి ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాడంటమ్మా. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం ఏం చేయొచ్చమ్మా? ఫస్ట్ కరెంట్ రేషియో ఎంత ఇచ్చాడు? 2. కరెంట్ రేషియో అంటే కరెంట్ అసెట్స్ బై
కరెంట్ లయబిలిటీస్ ఎంతమ్మా 2. కరెంట్ లయబిలిటీస్ టోటల్ తెలుసా మీకు? కరెంట్ లయబిలిటీస్ టోటల్ తెలుసు కదా 2 lakhs. అలాంటప్పుడు కరెంట్ అసెట్స్ ఎంత అవుతాయి? సో కరెంట్ అసెట్స్ బై 2 lakhs ఈక్వల్స్ టు 2. అంటే కరెంట్ అసెట్స్ ఈక్వల్స్ టు ఎంతమ్మా 4 lakhs. క్లియర్? రైట్. నెక్స్ట్ కరెంట్ అసెట్స్ తెలిస్తే క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుస్తుంది అనుకున్నాం కదా. క్యాష్ అండ్ బ్యాంక్ ఎంత? 30% ఆఫ్ కరెంట్ అసెట్స్ అంటే ఎంతమ్మా 4 lakhs ఇంటూ 30% అంటే ఎంతమ్మా? మనకి తెలిసినవి డైరెక్ట్ గా ఫిల్ చేసేస్తామా చేయమా? తెలిసిన వెంటనే ఫిల్ చేయాలి కదా. కరెంట్ అసెట్స్ టోటల్ తెలుసు. కరెంట్ అసెట్స్ టోటల్ ఎంత? 4 lakhs కరెంట్ అసెట్స్ టోటల్ ఫిల్ చేస్తాం. తర్వాత అందులో కూడా క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ తెలుసు ఎంత? 1,20,000 ఫిల్ చేస్తాను. చేస్తానా? రైట్. నెక్స్ట్ ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఇక్కడ కరెంట్ అసెట్స్ లోంచి క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ తీసేస్తే మిగిలిందంతా ఏంటమ్మా? ఉన్నవి రెండే, డెటార్స్ అండ్ స్టాక్. ఓకే, సో డెటార్స్ అండ్ స్టాక్ ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏమైనా ఎస్టాబ్లిష్ చేయగలనా? అంటే కరెంట్ అసెట్స్ మైనస్ క్యాష్ అండ్ బ్యాంక్ అనొచ్చా? ఎంత? 4 lakhs మైనస్ 1,20,000 2,80,000. ఇందులో ఏమున్నాయి? డెటార్స్ అండ్ స్టాక్ రెండు కలిపితే 2,80,000. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఏమున్నదమ్మా? ఇంకా మనకి ఇన్ఫర్మేషన్ ఏముంది? డెటార్స్ వెలాసిటీ అన్నాడు. డెటార్స్ వెలాసిటీ అంటే సేల్స్ బై డెటార్స్ ఎంతమ్మా? అంటే సేల్స్ ఎంత? 12 ఇంటూ డెటార్స్. ఇక్కడ డెటార్స్ కనుక కనుక్కుంటే మనం ఏం కనుక్కోవచ్చు? స్టాక్ కనుక్కోవచ్చు, సేల్స్ కనుక్కోవచ్చు. అవునా? తర్వాత ఇంకేం చెప్పాడమ్మా? స్టాక్ వెలాసిటీ. స్టాక్ వెలాసిటీ అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ బై స్టాక్ అంటే ఎంత? 12. మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎంత తెలుసా? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ అంటే తెలుసా? జీపీ రేషియో అని చెప్పడమ్మా ఎక్కడన్నా? జీపీ రేషియో 25% అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఏమవుద్ది? సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈక్వల్స్ టు 75% ఆఫ్ సేల్స్. రాయచ్చా? 75% ఆఫ్ సేల్స్ ఈక్వల్స్ టు ఏంటమ్మా? 12 స్టాక్ అని రాయచ్చా? 12 స్టాక్ అని రాయచ్చా? ఎస్ సార్ నో? సేల్స్ అంటే ఏమని రాసుకోవచ్చు? సేల్స్ అంటే ఏమని రాసుకోవచ్చు? %75 ఆఫ్ సేల్స్ అంటే 12 డెటార్స్ ఈక్వల్స్ టు 12 స్టాక్. ఇక్కడ 75% ఆఫ్ 12 డెటార్స్ అంటే 12 into 75% అంటే ఎంతమ్మా? 9 డెటార్స్ ఈక్వల్స్ టు 12 స్టాక్ అనొచ్చా? డెటార్స్ బై స్టాక్ ఈక్వల్స్ టు 12/9. 12/9 అంటే సాల్వ్ చేస్తే ఏమవుద్ది? 4/3 అనొచ్చా? 330 340. ఎస్ ఆర్ నో? డెటార్స్ ప్లస్ స్టాక్ ఈక్వల్స్ టు ఎంత? డెటార్స్ ప్లస్ స్టాక్ ఎంతమ్మా? 2,80,000. డెటార్స్ బై స్టాక్ అంటే
ఎంతమ్మా 4/3. ఇప్పుడు మనం డెటార్స్ ని ఏమని రాయచ్చమ్మా 4/3 స్టాక్ అని రాయచ్చా? 4/3 స్టాక్ అని రాయచ్చా? లేకపోతే 4:3 అని రాసుకోవచ్చా? డెటార్స్ అంటే 2,80,000. ఓకే, debtors equals to 2,80,000 minus stock divided by stock equals to 4/3. సాల్వ్ చేస్తే స్టాక్ ఎంత అవుతుంది? 1,20,000. సో స్టాక్ తెలిస్తే డెటార్స్ ఎంత అవుతుంది? డెటార్స్ ఈక్వల్స్ టు 2,80,000 మైనస్ 1,20,000 అంటే ఎంతమ్మా? 1,60,000. ఓకేనా? సో 1,60,000 డెటార్స్ అంటే సేల్స్ తెలుసుదా? సేల్స్ ఎంతమ్మా? 12 into 1,60,000 అంటే ఎంత? 19,20,000. అర్థమైందా? సేల్స్ ఎంతమ్మా? కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత అవుతుంది? ఇప్పుడు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ ఎంత? 19,20,000 ఇంటూ ఎంత? 14,40,000. ఓకేనమ్మా? నెక్స్ట్ ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా? క్రెడిటార్స్ వెలాసిటీ, కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ బై క్రెడిటార్స్ వేయచ్చా? క్రెడిటార్స్ వెలాసిటీ ఈక్వల్స్ టు కాస్ట్ ఆఫ్ గుడ్స్ సోల్డ్ బై క్రెడిటార్స్ ఈక్వల్స్ ఎంత? 12 times. కాబట్టి క్రెడిటార్స్ ఎంత అవుతుంది? క్రెడిటార్స్ ఎంతమ్మా? 1,20,000. మరి తెలిసినవన్నీ ఫిల్అప్ చేసేయండి. ఇప్పటి వరకు తెలిసినవన్నీ ఫిల్అప్ చేసేయండి. క్రెడిటార్స్ ఎంత? 1,20,000 ఇంకేం తెలుసమ్మా? డెటార్స్ తెలుసా? 1,60,000. తర్వాత స్టాక్ 1,20,000. అమ్మ టోటల్ చేస్తే సరిపోతుందో లేదు చూడండి. 120 + 160 + 120 4 lakhs. సరిపోయిందా? సరిపోయిందా? సరిపోలేదా? రైట్. నెక్స్ట్ ఇంకే ఇన్ఫర్మేషన్ ఫిల్ చేయగలం మనం? డివిడెండ్. మా ప్రపోజ్ డివిడెండ్ ఎంత? దేని మీద? దేని మీదమ్మా? 2 lakhs మీద 20% అంటే ఎంత? 40,000. ప్రపోజ్ డివిడెండ్ 40,000. క్యాపిటల్ అంతా 2 lakhs. 2 lakhs మీద 20%. ఓకే, 40,000. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీస్ లో మనకి 2 lakhs ఏమో టోటల్ అమ్మా. అందులో 40,000 1,20,000 తీసేస్తే బ్యాలెన్సింగ్ ఫిగర్ అనొచ్చా? ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఎంత? 40,000 అనొచ్చమ్మా? ఎస్ ఆర్ నో? సో బ్యాలెన్సింగ్ ఫిగర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 40,000 అయితే ట్యాక్స్ రేట్ ఎంతమ్మా? ట్యాక్స్ రేట్ 33.33%. అమౌంట్ ఎంత? 40,000. అలాంటప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత? మా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత అవుతుంది? 100% కదా? 100% కి ఎంత? ఎంత? 1,20,000. సో ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చేసరికి 1,20,000.
20. ఈ 1,20,000 నుంచి ఏమైనా ఇన్ఫర్మేషన్ వేయగలమా మనం? మా ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ లోంచి ట్యాక్స్ మైనస్ చేస్తే ఓకే. ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడమ్మా? ఇంకా ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు? ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో, డెట్ సర్వీస్ కవరేజ్ రేషియో. కాబట్టి ఫస్ట్ ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో తీసుకోండి. ఇంట్రెస్ట్ కవరేజ్ రేషియో ఎంతమ్మా? EBIT బై ఇంట్రెస్ట్. అంతేనా? ఎంతమ్మా? 3. EBIT అంటే EBT ప్లస్ ఇంట్రెస్ట్ బై ఇంట్రెస్ట్ ఈక్వల్స్ టు 3. EBT ఎంత? ఇప్పుడే కనుక్కున్నాం. 1,20,000 ప్లస్ ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ ఎంత అవుతుందమ్మా? ఇంట్రెస్ట్ ఎంత? 60,000 ఇంట్రెస్ట్ అయింది. అంతేనా? రైట్. నెక్స్ట్ ఇంట్రెస్ట్ రేట్. మా ఇంట్రెస్ట్ రేట్ ఎంత? 15%. మీరు 60,000 పే చేస్తున్నారు. ఏ రేట్ లో పే చేస్తున్నారంట? 15% లో పే చేస్తున్నారు. అలాంటప్పుడు లోన్ అమౌంట్ ఎంత అవుతుందమ్మా? క్యాపిటల్ వైజ్డ్ వాల్యూ ఆఫ్ ఇంట్రెస్టే కదా. అంటే ఎంత? 6 lakhs డివైడ్ 60,000 డివైడెడ్ బై 15% అంటే ఎంతమ్మా? 4 lakhs. మీకు లోన్ అమౌంట్ కూడా తెలిసింది కదా బ్యాలెన్స్ షీట్ లో. లోన్ అమౌంట్ ఎంత? 4 lakhs ఏనా? మన లోన్ అమౌంట్ తెలిసేస్తుంది కదా. ఇంకా మనకి ఏం కావాలి? ప్లాంట్ అండ్ మిషనరీ రేట్ కావాలి. ప్లాంట్ అండ్ మిషనరీ తెలియాలంటే డిప్రిసియేషన్ తెలియాలి. అంతేనా? అంతేనా కదా? డిప్రిసియేషన్ ఎలా తెలుస్తుంది అంటే మనకి వైల్ ప్రిపేరింగ్ ఏం చేయాలమ్మా? P&L. సో P&L ప్రిపేర్ చేయాలంటే ఎక్కడ నుంచి స్టార్ట్ చేయొచ్చు మనం? మనకి సేల్స్ తెలుసా? సేల్స్ మీద గ్రాస్ ప్రాఫిట్ రేషియో తెలుసు కదా. ట్రేడింగ్ అకౌంట్ అకౌంట్ డైరెక్ట్ గా గ్రాస్ ప్రాఫిట్ స్టార్ట్ చేసుకోవచ్చా? గ్రాస్ ప్రాఫిట్ ఎంత? 25% ఆఫ్ సేల్స్. 25% ఆఫ్ సేల్ అంటే 25% ఇంటూ సేల్ ఎంత? 19,20,000 అంటే ఎంతమ్మా? 4 lakh. రైట్. గ్రాస్ ప్రాఫిట్ లోంచి మైనస్ ఏ ఎక్స్పెన్స్ ఇవ్వాలి? ఇంట్రెస్టే కదమ్మా. ఇంట్రెస్ట్ ఎంత? 60,000. ఇది కాకుండా ఇంకేం ఇన్ఫర్మేషన్ ఇచ్చాడమ్మా? సెల్లింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఎక్స్పెన్స్ ఇచ్చాడు. సెల్లింగ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పెన్సెస్ ఎంత? 1,80,000. మా డివిడెండ్ ఇక్కడ వస్తుందా? ఈ ఇంట్రెస్ట్ అది తీసేసాం కాబట్టి ఏమొస్తుంది? డిప్రిసియేషన్ రాలేదు కదా ఇంకా మనకి. డిప్రిసియేషన్ తీద్దాం. తర్వాత డిప్రిసియేషన్ తీసిన తర్వాత మనకి ఏమొస్తుందమ్మా? EBT. EBT ఎంత తెలుసు కదా మీకు? EBT ఎంత? 1,20,000 మైనస్ ట్యాక్స్. ట్యాక్స్ ఎంత? 40,000 కదా. రైట్. సో ట్యాక్స్ తీసేస్తే EAT. EAT ఎంతమ్మా? 80,000. EAT లోంచి మనం డివిడెండ్ పే చేసాం. మరి డివిడెండ్ ఎంత? ఎంత? 40,000. తీసేస్తే అమౌంట్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ ఎంతమ్మా? 40,000. ఇక్కడ డిప్రిసియేషన్ ఏమవుద్ది? ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ అవుద్దా? EBT 1,20,000 తెలిస్తే 4,80,000 మైనస్ 60 అంటే ఎంత?
4,20,4,20 minus 180 అంటే ఎంత? 2,40,000కి 1,20,000కి డిఫరెన్స్ ఎంతమ్మా? 1,20,000. డిప్రిసియేషన్ ఏమవుతుంది ఇప్పుడు? బ్యాలెన్సింగ్ ఫిగర్ అంతేనా? మా అమౌంట్ ట్రాన్స్ఫర్ టు రిజర్వ్స్ తెలుసా మనకి ఎంత? కరెంట్ ఇయర్ ట్రాన్స్ఫర్ టు 40,000. ఇంకా క్వశ్చన్ మార్క్స్ లో మిగిలిపోయిన క్వశ్చన్ మార్కులు చెప్పండి. డిప్రిసియేషన్ తెలుసు కదా? డిప్రిసియేషన్ ఎంత? 1,20,000. మరి కాస్ట్ ఎంతమ్మా? అసెట్ కాస్ట్ మా డిప్రిసియేషన్ 40% అనుకుంటే, డిప్రిసియేషన్ 40% కదా ఇచ్చాడు. డిప్రిసియేషన్ 40% అనుకుంటే అసెట్ కాస్ట్ ఎంత అవుద్ది? సో 1,20,000 divided by 40%. సో ప్లాంట్ అండ్ మెషినరీ ఈక్వల్స్ టు ఎంత అవుతుందమ్మా? 40,000 divided 1,20,000 divided by ఎంత అవుతుందమ్మా? 3 lakhs. 3 lakhs లోంచి 1,20,000 తీసేస్తే 1 lakh ఏంటి అవుతుందమ్మా? ఆఫ్టర్ డిప్రిసియేషన్. మా అక్కడ బ్యాలెన్స్ షీట్లు అన్ని ఫిల్ అయిపోయినాయా? మా బ్యాలెన్స్ షీట్లు అన్ని ఫిల్ అయిపోయినాయా? ఇంకన్నా క్వశ్చన్ మార్క్స్ మిగిలిపోయినాయా? అన్ని ఫిల్ అయిపోయినాయి కదా? అమ్మా ఇక్కడ జాగ్రత్తగా చూడండి. టాలీ అయిందా? టాలీ అవ్వలేదా? $1,80,000 plus 1,20,000 plus 4 lakhs అంటే ఎంతమ్మా? 7 lakhs. టోటల్ 7 lakhs. ఇక్కడ వచ్చేసరికి 2 lakhs plus 4 lakhs plus 2 lakhs 8 lakhs వస్తుంది. కాకపోతే లోన్ ఉంది కదమ్మా? ఓకే 1 lakh. ఇక్కడ చూస్తే ఎంత వస్తుందమ్మా? 9 lakhs వస్తుంది. కాకపోతే బ్యాలెన్స్ షీట్ టాలీ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు అని చూస్తే మీరు లోన్ లోంచి ఇన్స్టాల్మెంట్ తీయలేదు, అవునా? ఇన్స్టాల్మెంట్ తీసారా? తీయలేదు. ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది? ఇన్స్టాల్మెంట్ ఎలా తెలుస్తుంది? డిఎస్సిఆర్ చేస్తే తెలుస్తుంది కదమ్మా? మా డిఎస్సిఆర్ చేస్తే తెలుస్తుంది తెలీదా? సో డిఎస్సిఆర్ ఎంతమ్మా? డిఎస్సిఆర్ ఈక్వల్స్ టు 1. కానీ డిఎస్సిఆర్ ఫార్ములా ఏంటి? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ ప్లస్ డిప్రిసియేషన్, నాన్ ఆపరేటింగ్ నాన్ ఇవి ఉన్నాయమ్మా, ఇవే కదా, డివైడెడ్ బై ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్స్ టు 1. ఇంట్రెస్ట్ ఎంత? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఎంతమ్మా? 80,000 ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత? 60,000 ప్లస్ డిప్రిసియేషన్ ఎంత? 1,20,000 హోల్ డివైడెడ్ బై 60,000 ప్లస్ ఇన్స్టాల్మెంట్ ఈక్వల్స్ టు 1. ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుంది? ఇన్స్టాల్మెంట్ ఎంత అవుతుందమ్మా? 2,60,000 మైనస్ 60 అంటే ఎంత? 2 lakhs. ఇన్స్టాల్మెంట్ ఎంత? 2 lakhs. సో కాబట్టి లోన్ అమౌంట్ ఎంతమ్మా? 4 lakhs అయినా సరే మనం ఎంత తీసుకోవాలి? ఇక్కడ లోన్ ఏమో 4 lakhs తీసుకుని మైనస్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 2 lakhs తీసేస్తే బ్యాలెన్స్ 2 lakhs. ఇప్పుడు టోటల్ చూడండి ఎంతమ్మా? 7 lakhs. బ్యాలెన్స్ షీట్ టాలీడా? 7 lakhs 7 lakhs. మా టోటల్ గా అన్ని ఫిల్ చేస్తామో చేయలేదా చూడాలి. బ్యాలెన్స్ షీట్ టోటల్ టాలీ అయిందా లేదా అనేది మనం చూడాలంట.
అర్థమైందమ్మా? సో ఇక్కడతో ప్రాబ్లం నెంబర్ 17 కంప్లీట్ అయిందమ్మా.